మీరు మాల్దీవులు ఉన్నారు కాబట్టి మాల్దీవులో అంత ఇండియా వ్యతిరేకత కల్పించినటువంటి వ్యక్తి భారతదేశంతో 25 ఒప్పందాలు చేసుకోవడం ఎట్లా? అదే ఇప్పుడు ఒక్కటేంటంటే అంతకు ముందులాగా ఈరోజు ప్రపంచం లేదు. పెట్టుబడులు చాలా వెళ్తున్నాయి భారతదేశం నుంచి. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. మన పెట్టుబడులు చాలా ఉన్నాయి, మన నిధులు చాలా అందుతున్నాయి. ఈరోజు నువ్వు నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నిధులు ఆపుకుంటే నష్టం నీకే. చిన్న దేశాలు మీరు. చైనా కూడా ఒక రకంగా బయటపడిపోయింది. చైనా పూర్తిగా మద్దతు ఇచ్చే పరిస్థితులు ఇటు పాకిస్తాన్కి లేదు, మాల్దీవులకి లేదు, శ్రీలంకకి లేదు. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశ చుట్టుపక్కల ఉన్న దేశాలకు మిత్ర దేశం ఎన్నటికీ కాదు. డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో కూడా చైనా లేదు. చైనా బయటకి ఎంత పెద్ద ఎకానమీ అని చెప్పుకున్నా కోవిడ్ తర్వాత పరిస్థితుల్లో చైనా ఇబ్బందుల్లో ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉంది, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే అమెరికా, యూరోప్ అన్ని చైనీస్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ట్యాక్సులు వేసి, రెండోది చైనాలో ఫ్యాక్టరీలు పెట్టిన పాశ్చాత్య కంపెనీలన్నీ అటు మలేషియా, ఇండోనేషియాకో, భారత్కో, ఇంకో చోటకో వెళ్ళిపోతున్న వేళ చైనా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో వీళ్ళందరికీ అంతగా ఉదారంగా చేసే పరిస్థితులు లేవు. అట్లని ఈరోజు చైనాకి పూర్తిగా ఈ దేశాలు అనుకూలంగా మారిపోతాయంటే మారవు. చైనాకు కూడా ఇదే సమస్య. ఒక అధ్యక్షుడు వస్తే చైనాకు అనుకూలం, ఇంకోటి వస్తే చైనాకి వ్యతిరేకం. సో ఏ దేశం అయినా కూడా, అది భారతదేశం కాదు, చైనాకు కూడా 5 ఏళ్ళు అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయి, 5 ఏళ్ళు నిర్ణయాలు ఉండవు. అది కూడా డబ్బే పెట్టుబడి పెడుతుంది. ఆ పెట్టిన పెట్టుబడి ఏదైనా కూడా స్టెబిలిటీ లేకపోతే ఆ పెట్టుబడి వెనక్కి రాదు కదా, ఇబ్బంది కదా. సో ఈ వ్యవహారంలో ఇప్పుడు అటు చైనా కానీ ఇటు భారత్ కానీ నేర్చుకున్నాయి. ఇది అంతర్గత రాజకీయాలని మనం ఏం చేయలేం. ఒకడికి వ్యతిరేకంగా ఇంకోడు ఆ మాట మాట్లాడితే వాడు గెలుస్తాడు, లేదంటే ఓడిపోతాడు. సో ఈ అంతర్గత రాజకీయాలతో ఎలా డీల్ చేయాలి అనేది భారతదేశం నేర్చుకుంటోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక టెస్ట్ భారతదేశానికి, మాల్దీవుల తర్వాత. సో బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది, ఏంది, ఇంతవరకు మన మీద ప్రభావం లేదు. భవిష్యత్తులో ఎటువంటి ప్రభావం ఉంటుంది, కొత్త ప్రభుత్వం ఏదొస్తుంది, ఇవన్నీ చూసుకొని భారత్ ఈ వ్యవహారాన్ని నడుపుతుందనే మనం అనుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సింది, అమెరికా లాంటి శక్తులు, చైనా ఎలానూ ఉంది, ఇప్పుడు అమెరికా కూడా ఈ ఆసలేషన్లో భాగస్వామ్యం అవుతోంది. భారత్ వ్యతిరేక అనుకూల, అక్కడ కూడా అధ్యక్షుడు మారితే భారత్ వ్యతిరేకంగా అనుకూలంగా ఉండే. ఇప్పుడు ట్రంప్ వస్తే ఒక రకంగా, రేపు కమలా హ్యారిస్ వస్తే ఒక రకంగా. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ కూడా రెండు వైపులా, ఇప్పుడు రష్యాతో లాగా ఏ రోజు మిగతా దేశాలతో భారత్ స్టేబుల్ ఒకే తరహా రిలేషన్షిప్స్ లేవు. అందువల్ల ఇది భారత్ ఆల్మోస్ట్ ఆల్ నేర్చుకుంటోంది. ఎవరు ఉంటే వాళ్ళతో మనం జాగ్రత్తగా డీల్ చేయడం. కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొంత స్లోగా వెళ్తుంది, అనుకూలంగా ఉన్నప్పుడు స్పీడ్గా వెళ్తాయి.